సార్ ఎవరి తాలూకండి? పూసర్ల వెంకట సాయి తాలూకు అండి. బాబు పేరు మణికంఠ అని వాళ్ళు. మేము చిన్నప్పుడు మా ఊరు బంగారంపాలెం, ఎసరావరం మండలం, వాకుపాడు పంచాయతీ బంగారంపాలెం అండి. అంటే వాళ్ళు క్యాస్ట్ అయితే ఓసీ అండి, కోమటలకు సంబంధించిన వ్యక్తులు, ఫ్యామిలీ ఆర్ఓసి. అయితే వాళ్ళ నాన్నగారు నాగేశ్వరరావు గారైనా, ఆయన నా ఫ్రెండ్. ఆయన చిన్నప్పటి నుంచి మా ఊర్లో ఉండేవాళ్ళు. అయితే ఈ మధ్యకాలంలో పిల్లల చదువుల కోసం, కుర్రోళ్ళు జాబ్ కోసం అది కొద్దిగా ఈ మధ్యకాలంలో గాజువాక్ గట్ట వెళ్ళడం జరిగింది. గాజువాక్లో సెటిల్ అయ్యారు. బాబుకి 27, 28 సంవత్సరాలు ఉండొచ్చండి. ఇంకా లేదు, మ్యారేజ్ కాలేదు. ఓ పాప బాబు అండి. ఓ పాప బాబు వీళ్ళ నాన్నగారికి. అంటే ఈ బాబు పెద్ద ఆయన, పాప కూడా ఉంది. పాపకు మొన్ననే మ్యారేజ్ అయింది. మరి ఫస్ట్ అయితే రెడ్డిస్లో చేసేవాడండి, నేను డాక్టర్ రెడ్డిస్ అయితే చేసేవాడు బాబు. తర్వాత మరి అచ్యుతాపురం మరి ఏ విధంగా వచ్చారో అయితే నాకైతే తెలియదు. కానీ నాకు ఈ విషయం కూడా రాత్రే తెలిసింది. రాత్రి 10:30కి తెలిసింది మాకు ఈ విషయం. అప్పటి వరకు మాకు తెలియదు. అయితే మా ఫ్యామిలీ మెంబర్లా ఉంటారండి వీళ్ళు. మా ఫ్యామిలీతో పాటు కలిసిమెలిసి ఉంటాం వీళ్ళందరూ, మేమందరం కూడా. ఇప్పుడు హడావుడిగా చూద్దామని వచ్చాం సార్. మేము పొద్దున్నే బయలుదేరి చూడలేదండి, ఇంకా బాడీని చూపించలేదు, లోన పంపించలేదు. ఇంకా అవ్వలేదు అంటున్నారు, అవుతుంది అన్నారు. మరి ఇంకా అవ్వలేదట. మరి వేరే బాడీకి ఏదో అయిందంటే ఇంకా మా వాడికి అవ్వలేదని చెప్పేసి అంటున్నారు. తల్లిదండ్రులు ప్రస్తుతం గాజువాక్లో ఉన్నారు సార్, వస్తున్నారు ఇప్పుడు. రాత్రి అంతా ఉండేళ్ళారు. రాత్రి 12, 1 గంట వరకు ఇక్కడ ఉన్నారు, వెళ్ళారు. ఇప్పుడు వస్తున్నారు, తీసుకురావడానికి వెళ్ళారండి వీళ్ళు. అంటే సాయి, వెంకట సాయి వాళ్ళు మావి వెళ్ళారు తీసుకురావడానికి. వాళ్ళ చిన్నాన్నగారు తీసుకొస్తున్నారండి. వేరే ఆధారం లేదు. వీళ్ళు పాపం బాగా పూర్ ఫ్యామిలీ సార్. వీళ్ళు చిన్న కిరాణా దుకాణం పెట్టుకొని గాజువాక్లోనూ తల్లిదండ్రులు బతుకుతున్నారు సార్. వాళ్ళ నాన్నగారు ఆటో ఏది వేస్తుంటారు. ఈ కుర్రడమే ఈ కంపెనీలో జాయిన్ అయ్యాడండి. ఈ మధ్య కాలంలో జాయిన్ అయ్యాడండి. అంటే 1 year ఎంత అవుతుంది అనుకుంటాను జాయిన్ అయ్యి. మరి ఫస్ట్ అయితే వేరే దగ్గర చేసేవాడు. మరి సడన్గా మరి ఇక్కడ ఎప్పుడు వచ్చాడు అన్నది నాకు తెలియదు. కానీ నాకు రాత్రే తెలిసింది సార్ ఈ విషయం. ఇంకేమి రాలేదు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే అనుకుంటున్నారు, ఇంకేమి రాలేదు. వచ్చే వరకు కూడా మరి బాడీ అయితే తీయడం జరగదని చెప్పేసి మేము అందరూ కూడా డిమాండ్ అదే. ఇంకేదంటే కానీ నష్టపరిహారం ఏంటన్నదే పేపర్ మీద, అధికారికంగా పేపర్ మీద రాసిస్తేనే తప్ప ఇప్పటికొచ్చి ఈ చుట్టుపక్కల కంపెనీ వాళ్ళు ఎవరు కూడా కనిపించలేదండి. మేము వచ్చి గంట అవుతుంది కానీ కంపెనీ సైడ్ నుంచి అయితే ఎవరు కనిపించలేదు ఇక్కడ. నేను వచ్చి గంట అవుతుంది కానీ గంట నుంచి కూడా కంపెనీ నుంచి ఎవరు కనిపించలేదు. ఇంక విషయం ఏంటంటే ఏదో రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, ఫార్మాలిటీ కంపల్సరీ రెవెన్యూ వాళ్ళు ఉండాలి కాబట్టి రెవెన్యూ ఎంఆర్ఓ కానీ ఆర్ఏ కానీ వీళ్ళు ఉంటారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. కంపెనీ నుంచి ఎటువంటి హామీ కూడా ఇంకా నెరవేరలేదు. అది ఏమైనా ఇస్తే పేపర్ మీద, డైరెక్ట్ పేపర్ మీద రాసిస్తేనే తప్ప ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెర్షన్ అదే కనిపిస్తుంది. నా పేరు శ్రీనండి. నేను బంగారంపాలెం వాకుపాడు సర్పంచ్ అండి. నేను సార్ మీ పేరు? సత్యానంద. మేము ఉన్నాడు మధురవాడలో ఉంటున్నాం. మా చెల్లిగారు అబ్బాయి పూసర్ల వెంకట సాయి. 28 సుమారు. చనిపోయారు. ఏదో గ్యాస్ ఏది లీక్ అయింది అన్నారు. గ్యాస్ లీక్ తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అయింది. దాంతో బిల్డింగ్ మొత్తం 4th floor బిల్డింగ్ కూడా పడిపోయింది. అప్పుడు లాస్ట్లో రాత్రి 12:30 దాకా అక్కడ ఉన్నాం. అప్పుడు చెప్పారు బాబు చనిపోయిన 8 గంటలకి డ్యూటీ 6 గంటలు దిగాలి కదా, రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. యాక్సిడెంట్ అయిందని తెలిసింది. దాని మీద అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమో రాత్రి 11 గంటల దాకా కూడా ఏం చెప్పలేదు అసలు కంపెనీ వాళ్ళు. ఆ తర్వాత డిక్లేర్ చేశారు అనకాపల్లి బాడీ పంపించామని. రాత్రి ఇక్కడికి వచ్చాం. రాత్రి నుంచి ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నాం. ఇంకా అవ్వలేదు, అవుతుంది. వాళ్ళు ఏం చెప్పలేదు, తెలియదు. మా చెల్లిగారు అబ్బాయి. ఇంకా రాత్రి గాజువాకి తీసుకెళ్ళిపోయాము. ఇప్పుడు తీసుకొస్తుంది. ఇంకా లేదు, ఇంకా సంబంధాలు చూస్తున్నారు. జస్ట్ ఈ కంపెనీ స్టార్టింగ్ నుంచి సుమారు 3-4 సంవత్సరాలు. ఇదివరకు హైదరాబాద్ ఉండేవాడు. ఇది రాగానే ఇక్కడికి వచ్చాడు. ఏం తెలియదు సార్, ఏం చెప్పలేదు. రెడీ లేదు, మేము అనుకోలేదు. మా బంగారీపాలెం అడ్ రోడ్ దగ్గర ఉంటుంది. పోస్ట్పేట అదే అడ్ రోడ్ దగ్గర అక్కడ ఉంటుంది. బాబు పాప మొన్న 1 సంవత్సరం పెళ్ళి అయింది. చిన్న కిరాణా షాప్ అంతే, పెద్ద కుటుంబం ఏం కాదు. ఈ అబ్బాయి ఆధారం.
ఇంటి దగ్గర ఏదో చిన్న కిరాణా షాప్ లెక్క. అక్కడ ఎలా ఉందండి సిచ్యువేషన్ మీరు చూసినప్పుడు? లోపలికి వెళ్ళి లేదు సార్ అసలు. రాత్రి 12:30 1 గంట దాకా కూడా ఉన్నా సరే లోపలికి అనేది వెళ్ళలే. అప్పుడు దాకా కూడా చెప్పలేదు అసలు ఇలాగ జరిగింది, పోనీ అక్కడ ఉన్నారు పలానా ఈ హాస్పిటల్కి వెళ్ళి లేకపోతే హాస్పిటల్ అలా గట్టిగా డిమాండ్ చేస్తుంటే అప్పుడేమో హోమ్ మినిస్టర్ అనిత గారు వచ్చారు కదా, అప్పుడు డిక్లేర్ చేశారు అన్నమాట, పలానా దగ్గర ఉన్నారు మీ అబ్బాయి. మనుషులు చాలా టైం అయింది కదా, రాత్రి 12:30 అయింది. అంతవరకు అసలు ఏం చెప్పలేదు. ఉమ్మ్. కనీసం బాడీని చూసారు మీరు? ఇప్పుడు చూస్తాం బాగా దెబ్బతింది. బాగా. ఇదంతా కూడా ఎంత ఇది అయిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బాగా ఇది అయిపోయింది అన్నమాట. చర్మం చర్మం వేసిపోయి ముద్దలాగా ఫిక్స్ అయిపోయింది. గుర్తుపట్టేలాగా ఉంది. గుర్తు అంటే కొద్ది పర్వాలేదు, మాకు అది కొద్ది పర్వాలేదు, కానీ ఉన్న వాళ్ళందరి మీద అయితే కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఇంకా దారుణం. ఇంకా దారుణం. అందరూ స్పాట్ చేశారు.